లోపల అసలు టికెట్సే లేవురా. ఒకే ఒక టికెట్ ఉంది సార్. హాయ్ మనం హాయ్ రా. పవన్ గడరా కాల్ చేశాను రా, దగ్గరలో ఉన్నాడు, వచ్చేస్తాడు. గిరిగాడు వాడు ఇక్కడ ఎక్కడో తోక దగ్గర కోతిలా తిరుగుతుంటాడు చూడరా. అదిగో వచ్చేసాడు రా. తప్పకుండా మై డియర్ స్టూడెంట్స్. జోరుగున్నావు. పవన్ గారు ఎక్కడ్రా? వాడి కోసమేరా ఎంత తొందరగా వచ్చావు? అదా మా బాబుకు నాకు జ్ఞానోదయం అయింది, నేను అప్పుడప్పుడు తెలియాలి కదా, అందుకే వచ్చా. ఒరే నారిగా, నువ్వు నిన్న సినిమాకి వస్తానన్నావు, రాలేదే? నా చెల్లికి ఒక లైన్ వేస్తున్నా తెలిసిందిరా, వాడు సంగతి చూద్దామని ఆగాను. ఒరే నువ్వు వాడి చెల్లికి లైన్ వేస్తున్నట్టు అని తెలిసిపోయింది, కొట్టా కొడుకు. నువ్వు అదే అయిపోయావు. ఫ్రెషర్ సెంటరా, రకరకాల డ్రెస్సుల్లో రంగురంగులు చిలకల్లాగా ముఖానికి గుడ్డలు కప్పుకొని వచ్చేస్తున్నాయి. మనం చూడకూడదానే? ఏ బావా, హౌ ఆర్ యూ? హీరో గాడు వచ్చాడు, హీరోయిన్లు అన్నీ పోతున్నాయి. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. రే బావా, ముఖం కనపడకుండా గుడ్డలు కప్పుకొని తిరుగుతున్నాయిరా. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆ స్కార్ఫ్ అనేది తీయించాలరా. మనం ఏం చేస్తావో నాకు తెలీదు, నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? వాడినే చేయమంటారా? నువ్వే చేయరా. చేయమంటావా? ఇదిగో ఆ నల్ల బాబు ఎట్రా అమ్మా. అరుణా, అరుణా కాదంట్రా. ఇప్పుడు సుగుణ వస్తుంది. దామ్మా దా దా దా. వచ్చింది రో సుగుణ. సుగుణ కూడా రాలేదురా. ఎక్కడ పోయింది నా సుగుణ? సుగుణ వచ్చింది రో. ఏంట్రా అమ్మాయిలందరూ పారిపోతున్నారు మనల్ని చూసి? అరుణ బాగలా, సుగుణ బాగలా, కరుణ బాగలా, అసలు మన కాలేజ్ అమ్మాయిలే బాగాలేదురా. ఏయ్ ఆగు, ఏమైంది? స్కార్ఫ్ కట్టుకుని వచ్చామని అక్కడ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు. ర్యాగింగ్ చేస్తున్నాడా? ఎవడాడు? ఆ స్కార్ఫ్ పెట్టివ్వు. సరే నువ్వు వెళ్ళి. ఓకే. అరే దాని బాబు ఇంత అయిపోయింది, అసలు చిడతలాగా ఇలా వచ్చింది, ఇలా అయిపోయింది. దాని సిగ్గు శివడా. ఫ్రెష్ అమ్మాయిరా, చూడరా. అమ్మా వాట్ ఏ బ్యూటీ. ఏంటి పాపా గుడ్డ కట్టుకొచ్చావు, చలేస్తుందా? అవును. జ్వరమా? ఆ, ఎండకేమన్నా కందిపోతామని కట్టుకున్నావా? నన్ను చూస్తే నువ్వు తట్టుకోలేవని. అవునా? నువ్వు నన్ను చూసి భరిస్తున్నప్పుడు నేను నిన్ను చూసి తప్పకుండా భరిస్తాను. తప్పదో ఓసారి ఇప్పేమ్మా. తట్టుకోలేవులేరా. తట్టుకుంటాను లేమ్మా. ఇప్పుతావా? ఇప్పుడా మరి. అదో ఆ కాస్త లైట్ గా గుడ్డ అక్కరాల. ఓకే అది ఇప్పుతున్నా. చెంగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది ఇప్పేం చేస్తావురా వెధవా? అందమంతా ఈ స్కార్ఫ్ లోనే ఉన్నది. ఓయ్ అందమంతా ఈ స్కార్ఫ్ లోనే ఉన్నది. స్కార్ఫ్ ఎంత అందంగా తీశాను. ఎలా ఉంది? ఏంట్రా చాలా ఎక్కువ చేస్తున్నావు? వావా మేడం, మీరేం తెలియక ఒక మంచి కాంప్లిమెంట్ వేస్ట్ చేశాను మేడం. అంటే ఏంట్రా? అంటే నీ ఉద్దేశం ఏంట్రా? మిమ్మల్ని చూశాక ప్రపంచంలో ఏ మగాడికైనా ఏదైనా ఉద్దేశం ఉంటుందా మేడం? నాకు అనిపిస్తుందిరా. ఏం మేడం? నిన్ను చూస్తే ఈ రోజు బాగా నిన్ను కుమ్మాలి. బుక్ తీసుకురా. మేడం ఏంట్రా ర్యాగింగ్ చేస్తావరా? మేడం ఈ కాలేజీలోనే టాప్ ర్యాంక్ స్టూడెంట్ నేను. మొత్తం బస్సులు కాల్ చేస్తారు మా. స్పోర్ట్స్ కార్ లో వెళ్తున్న ఫీలింగ్ లేదా భయ్యా? నాకైతే క్రాష్ అయితే ఫ్లైట్ లో కూర్చున్నట్టు బ్రో. ఏదైనా మంచి కార్ తీసుకురావచ్చు కదా. వాట్ ఇస్ బై బస్? మరి కార్ని ఎవరైనా కిడ్నాప్ చేస్తే? కార్ ని కూడా కిడ్నాప్ చేస్తారా? ఇక్కడ కారే కాదు భయ్యా, కారు టైర్ లో ఉన్న గాలిని కూడా కిడ్నాప్ చేసేస్తారు. వెల్కమ్ టు బిహార్. వెల్కమ్ టు బిహార్. వెల్కమ్ టు బిహార్. yes ఓ మై గాడ్. దేవుడే. ఓ పరి నువ్వు ఎప్పుడు కిడ్నాప్ అవ్వలేదా? 100 సార్లు ఒంటరిగా వెళ్ళా. నా వెంట్రుకు కూడా పేకలేకపోయారు. ఇది నా ట్రాక్ రికార్డ్ మాత్రమే కాదు బ్రదర్, ఆల్ టైమ్ రికార్డ్. యు రియల్లీ లక్కీ బ్రో.
పదే పదే బ్రో బ్రో అనకు భయ్యా, బ్రా బ్రా అన్నట్లు అసహ్యంగా వినపడుతుంది. అక్షయ్ కుమార్, వన్ అండ్ ఓన్లీ ఇన్ ద బిహార్. అమెరికాలో ఎంత ఫ్రెండ్ అయినా కానీ అవసరం ఉన్నప్పుడు ఒక్క పూట కూడా సెలవు పెట్టాడు. అలాంటిది నువ్వు నీకోసం అన్ని పనులు మానుకొని వచ్చాను తెలుసా? రియల్లీ? యా. కానీ మా డాడ్ నీకు పెద్ద పని పాట లేదన్నాడే. అంటే మా డాడ్ చెప్పారంట, ఆయన నాకు చెప్పారు. మా డాడీకి పెద్ద పీకే పని లేదులే, ఇద్దరు ఖాళీగానే తిరుగుతుంటాం. అందుకే నేనన్నా అమెరికాకి వెళ్ళి సెటిల్ అవుదామని 2 years గా ట్రై చేస్తున్నా. వీసా రిజెక్ట్ అయింది. బట్ వై? ఫస్ట్ టైం స్టూడెంట్ గా వెళ్దాం అనుకున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? స్టడీ ఆర్ స్టడీ. ముందు నువ్వు స్టడీగా ఉండు. ఏం చదువుకోవడానికి వెళ్తున్నావు? టెల్ మీ. బస్ టెక్నాలజీ. ఇక్కడ బయోటెక్నాలజీ అని రాసావు. అదే కదా పెద్ద ఆయన నేను చెప్పింది. ఏ యూనివర్సిటీ? అది నోరు తిరగదే. మస్కట్ చెస్కట్ యూనివర్సిటీ, మరి చెట్టెక్కేసిన యూనివర్సిటీ. కమ్ ఆన్ మ్యాన్, టెల్ మీ. మసాజ్ సెట్టింగ్ యూనివర్సిటీ. మసాజ్ సెట్టింగ్ యూనివర్సిటీనా? యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇడియట్. యు ఆర్ రిజెక్టెడ్. వై పెద్దనా? ఫనీ. ఐఎమ్ సారీ, బట్ నెక్స్ట్ టైం ఏదైనా టూరిస్ట్ వీసాకి అప్లై చేసి ఉండొచ్చు కదా. అది కూడా ట్రై చేశా. ఏమైంది? ఆర్ యు గోయింగ్ యాజ్ ఎ టూరిస్ట్? ఎస్. వీసా ఇస్తే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతా. అమెరికాలో ఏం చూడ్డానికి వెళ్తున్నావు? ఐఫిల్ టవర్ చూస్తాం, పిరమిడ్స్ చూస్తాం. వాట్? అంతేకాదు పెద్ద ఆయన, న్యూయార్క్ లో ఉన్న జీసస్ స్టాచ్యూ కూడా చూస్తాం. జీసస్? యా. ఒక చేత్తో బైబిల్, ఇంకో చేత్తో కాగడ, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టుకుని తాగా సముద్రం మధ్యలో నిల్చోటాడే ఆ జీసస్. You mean the Statue of Liberty? ఎస్, జీసస్ స్టాచ్యూ. యా. Idiot. You are rejected. యో పెద్దయినా గుర్తుందో. ఓ, అయితే 2 సార్లు వీసా రిజెక్ట్ అయిందన్నమాట. కాదు, 3 సార్లు. మళ్ళీనా? బట్ హౌ? గురు శంకర్ అయ్యర్ ఆమాంగా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. టీవీలో చూసుంటారు. తమన్ ట్రూప్ లో ఫ్లూట్ ఊతుంటాను. ఫ్లూట్ ఊదుతూ ఉంటారా? ఒక్కసారి ఊదండి. అయ్యో, ఫ్లూట్ ఫ్లాట్ లో పెట్టొచ్చానే. మీ సుడి బాగుంది, నా దగ్గర సీడీ ఉంది. దీని నిండా నా ఊదిలే. ఇంటికెళ్ళి ఒక పెగ్గేసి వినండి. స్నేక్ డాన్స్ చేస్తారు, స్నేక్ డాన్స్. ఎక్కడ ఊదారు? ఎప్పుడు ఊదారు? నేను రెహమాన్ గారికి ఊదాను, మణిశర్మ గారికి ఊదాను, లేటెస్ట్ దేవిశ్రీ కూడా ఊదాను. దాని నిండా వాళ్ళ బాధుడు నా ఊదిలే. వినండి. అక్కర్లేదు. అయితే గుద్దండి. 1 minute. ఆది తాళం, శుద్ధ హిందోళం. దరే నరే నా. ఇదేగా మీరు ఊదేది? ఇదిగో పెద్దాయనా, ఏంది దీని అమ్మ బడవ ఇంత పొడుగుంది? ఇది ఫ్లూటా మంజీర పైపా? అంతే ఉంటుంది. మీరు ఊదండి. దొరికిపోతానేమో. నా వాయిస్ బాగలేదు. బాగలేంది నీ వాయిస్ కాదురా, నీ టైం బాగలేదు. యో పెద్దాయనా, You are rejected. ఐఎమ్ సారీ బ్రో, సారీ. నాకు నీ సానుభూతి ఏం అవసరం లేదు. నీ స్పాన్సర్షిప్ ఇస్తే చాలు. స్పాన్సర్షిప్? అదే, అమెరికన్ సిటిజన్ ఎవరైనా స్పాన్సర్షిప్ చేస్తే ఈ క్వశ్చన్లు, ఇంటర్వ్యూలు ఏవి లేకుండానే మనకు వీసా వస్తున్నట్టుగా. ఇజ్ ఇట్? యా. అయితే నా వర్క్ అయిన వెంటనే నేను అమెరికా తిరిగి వెళ్ళిన తర్వాత I'll sponsor you, bro. ఇంకా నీ పని నాకు వదిలే. కాకపోతే శంకరాభరణం ప్యాలెస్ మూసేసి 5 సంవత్సరాలు అయింది కాబట్టి అంతా పాడుపడిపోయి లోపలంతా బూజుబట్టి పావురాలు తిరుగుతూ గబ్బిలాలు ఎగురుతూ పిట్టల రెట్టలతో పిచ్చుకోగోళ్లతో పిచ్చి పిచ్చిగా తయారై ఉంటుంది. దాన్ని 24 hours లో క్లీన్ చేసి మైసూర్ ప్యాలెస్ లో తయారు చేసి ఫ్యాన్సీ రేట్ కమ్మేస్తా. ఇక శంకరాభరణం నీది కాదు భయ్యా, నాది. హలో, శంకరాభరణం నాది. My backbone is gone, bro. You're dusty. భయ్యా, ఇదే మోతియారి ఆఫ్ బిహార్. నా బీరు బాటిల్ ఏంట్రా ఓడి బీరు బాటిల్ కోసమే చొక్కా పెట్టేసుకుంటావరా? ఎంత ఉంటుంది బీరు? 100 రూపాయలు. 100 రూపాయలు నీ చెత్త. ఇంకా 10 బీర్లు కొనుక్కో. మా వాడి కాలిందనుకో, బీరు బాటిల్ పగిలించోట బీర్ ఫ్యాక్టరీ పెట్టేస్తాడు. ఎవడనుకున్నావు? NRI అంటే నచ్చితే ఎంత రేట్ అయినా ఇచ్చుకునేవాడు. నాన్ రెసిడెంట్ ఇండియన్. వీళ్ళకంత గుజ్జులేదులే భయ్యా, నువ్వు ఊరుకో. సార్ ఏం చేస్తారు? ఏం చేస్తాడా? జాగింగ్ కి జాగ్వార్ లో వెళ్తాడు, లంచ్ కి ల్యాండ్ రోవర్ లో వెళ్తాడు, డిన్నర్ కి హమ్మర్ లో వెళ్తాడు. ఇంకా మా వాడికి చిరాకేసింది అనుకో, ఒక్క చెక్కుతో బీహార్ మొత్తం కొనేస్తాడు. అది మా వాడి రేంజ్. ఇట్స్ సారీ భాయ్ సాబ్. ఇట్స్ ఓకే వెళ్ళండి. ఇప్పుడు ఎవరు చెప్పడం అవసరం బ్రో? అవసరమే భయ్యా, బిల్డప్ ఇవ్వకపోతే బీహార్ లో బతకలేము. అరే టోపీ ఇట్రా. ఏంటి? నీకు శంకరాభరణం ప్యాలెస్ తెలుసా? తెలుసు. తెలీదంట పదభయ్య. తెలీదంట పదభయ్య. తెలుసు కావాలంటే చూపిస్తానండి. తెలిస్తే అలాగే తీసుకో, చూపించు పద. నువ్వు రాబోయ్, ఎవడు మోస్తాడు కానీ. ఇదే శంకరాభరణం ప్యాలెస్. ఏంటి, నాకు నిజంగా తెలుసు. మీరు షాక్ అయ్యారా? మీరు ఆ షాక్ లో ఉండండి, నేను సెంటర్కి వెళ్తాను. ఎవరికి అడ్రస్ అవసరమో.
ఏంది భయ్యా ఇట్టా ఉంది ఇదే? అదే బ్రో నాకు అర్థం కావట్లేదు. ఖాళీగా ఉందని కిడ్నాప్ చేసి ఎవడైనా ప్యాలెస్ కూడా కిడ్నాప్ చేస్తారా? ఇది బీహార్. చెప్పాను కదా భయ్యా, నీకు తెలియకుండా నీ కిడ్నీని కూడా కిడ్నాప్ చేసేస్తారు. అవునా? లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్ బ్రో. వాట్ ద ఫిష్ ఇస్ గోయింగ్ ఆన్?